శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 604వ నామం గుణనిధి. మంత్రస్వరూపంలో శ్రీ గుణనిధయే నమః. ఈ నామంలో గుణము అనే పదానికి గల అనేక అర్థాలలో వాత్సల్యము అనే అర్థం కూడా ఉంది. గురువు శ్రీ విద్యను తన శిష్యునికి బోధించే సమయంలో శిష్యునిపై ఎనలేని వాత్సల్యాన్ని చూపుతూ అమ్మవారి యొక్క పాద పద్మములకు చేరే కఠినమైన దారిలో ఒక వెలుగు దివ్య వలె శిష్యునికి దారి చూపుతాడు. శిష్యుడు చేసే అనేక సాధనాపరమైన తప్పిదాలను తాను స్వీకరించి శిష్యుని యొక్క ఉన్నతికి ఎంతో తోడ్పడుతాడు. అమ్మవారు గురుస్వరూపం కాబట్టి అటువంటి వాత్సల్యమును అమ్మవారు తన యొక్క శిష్యులైన గురు పరంపరలోని గురువులందరిపైన, వారి యొక్క శిష్యులైన శ్రీ విద్యా సాధకులపైన చూపుతూ మనలను, మనం చేసే తప్పులను మన్నిస్తూ సాధకులను రక్షిస్తూ తన యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తోంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని గుణనిధి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక ఈ నామానికి గల మరొక అర్థంలో గుణనిధి అంటే జ్ఞానమునకు ఒక నిధి వంటి వారు అని అర్థం. ఈ నామంలో మనం అమ్మవారిని జ్ఞానమునకు ఒక రూపుగాను, జ్ఞానాధి దేవతగాను తెలుసుకుంటున్నాం. మనం ఇంతకు ముందు నామంలో అమ్మవారిని గురు స్వరూపంగా కీర్తించుకున్నాం. ఈ నామంలో అమ్మవారిని గురువు యొక్క ప్రధాన లక్షణమైన జ్ఞాన స్వరూపంగా వసిన్యాది వాగ్దేవతలు ఆవిష్కరిస్తున్నారు. ఈ అనంతమైన జ్ఞానమును గురువు తన శిష్యులకు అందజేస్తూ వారిని కూడా తరింపచేస్తూ ఉంటారు. అటువంటి జ్ఞానాధి దేవతగా అమ్మవారు ఈ నామంలో కీర్తింపబడుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః.